హాయ్ ఫ్రెండ్స్. జనరల్‌గా టెంపుల్స్ అనేవి మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలనే విషయం మీద జరుగుతున్నటువంటి వీడియో మీద నాకు ఒక ఫ్రెండ్ ఒక ఒపీనియన్ చెప్తే అతను వీడియో చేయమన్నారు. అది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించి చెప్తాను. ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు అంటే ప్రైవేటీకరణ జరగడం అనేది ఒక రకంగా మంచిదే అయినప్పటికి కూడా నేను దీంతో ఏకీభవించలేను. ఎందుకు ఏకీభవించలేనంటే ఇప్పుడు జనరల్‌గా ఒక ఉద్యోగం అనుకోండి, ఒక బాధ్యతతో చేస్తాం. అదే ఒక మతపరంగా లేకపోతే ఒక వర్గం ఆహ్, తీసుకున్నారనుకోండి, దాన్ని అది ఎలాగైపోతుందంటే పర్టిక్యులర్ ఉన్న చూడండి, అంటరానితనం అనండి, లేకపోతే అలాంటి ఆచారాలు చాలా ఉన్నాయి మన దాంట్లో. అవి మళ్ళీ రీఫార్మ్ అయిపోతాయి. రీఫార్మ్ ఎందుకు అవుతాయంటే మడి, కట్టు, ఆచారం లేకపోతే కొన్ని వర్గాలకి రాకుండా ఇవన్నీ చాలా ఈ ఇంపార్టెంట్‌గా జనాల్ని ఇబ్బంది పెట్టే విషయం అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అలాంటిది జరిగితే మళ్ళీ క్రైస్తవం మళ్ళీ పెరిగిపోతుంది. ఇంకోటేంటంటే నేను మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఎండోర్స్‌మెంట్‌లు ఉంటే ఒక బాధ్యతతో వర్క్ చేసే వాళ్ళని తీసుకొని అందులో దాన్ని రన్ చేయడం ఒక పద్ధతి అయితే, ఒకే కమ్యూనిటీకి ఇవ్వడం అనేది వేరే కమ్యూనిటీస్‌ని మళ్ళీ సెపరేట్ చేసి మళ్ళా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆచారాల్లో ఉన్నాయి. కొన్ని వర్ణాస్‌ని అంటే గుడిలోకి అలౌ చేయకూడకుండా కొన్ని రిచువల్స్ జరిగినప్పుడు ఇది చేయడం అని. ఈ రోజుకి కూడా మనం వైష్ణవ ఆచారంలో మనం వాళ్ళ పాదాలని తాకడానికి లేదు. ఎందుకంటే అది ఆచారం అంతే. ఇప్పుడు అలాగా ఇప్పుడు గవర్నమెంట్ లేకపోతే ప్రైవేటీకరణ జరగడం వల్ల ఏంటవుతదంటే మతోన్మాదం పెరిగిపోతదని నా ఫీలింగ్. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఇప్పుడు జనరల్‌గా మనం అంటే కాలానుగుణంగా వచ్చిన వ్యక్తులం. మనం అప్‌గ్రేడ్ అయ్యాం. అప్‌గ్రేడ్ అవుతానే ఉన్నాం. అలాగే ఆదిశంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత కూడా అన్ని మతాల్ని ఒకచోట కలిపారు. ప్లస్ చాలా వరకు అందరూ దేవాలయ ప్రవేశం జరగడానికి వీలుగా ఆయన ఎన్నో మంది అమ్మవారి యొక్క యంత్రాల్ని అన్ని మూల విరాట్స్‌లోని ప్రతిష్ఠింప చేసి భారతదేశంలో ఒక దేవాలయంలోకి అన్ని వర్ణాల వాళ్ళు వెళ్ళినా ఎటువంటి దోషాలు పట్టకుండా ఆయన ఎన్నో చేశారు. అందుకే ఆయన ఈ శంకరాచార్యులు తొలి గురువు అయ్యారనమాట. అంటే భారతదేశం మొత్తాన్ని ఏకత్వంగా చేసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు జనరల్‌గా నేననేది ఏంటంటే ప్రభుత్వం ఇందులో కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బాగుంటుంది తప్ప ప్రత్యేకంగా అంటే ఒక వర్ణానికి ఇచ్చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ యాన్సెస్ట్రల్ వర్క్స్ లాగా చేసుకునేటట్టయితే మళ్ళీ అంటరానితనం మొదలవుద్ది. ఆ అంటరానితనం వలన వచ్చే ఇబ్బందుల వలన కొన్ని రకాలైన రిచువల్స్‌కి ప్రజలు దూరం అయిపోతారని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను. ఆహ్, కొందరికే ఒకప్పుడు ఎలా ఉండేటటువంటిది మన హిందూ మతం.